జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతారు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తారు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించిన చాలు, అందరి మదిలో నిలిచిపోతావు. సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయలేకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది పడుతుంటాం. అదే జీవితం కాదు. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికి జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివ్ని ఆలోచించండి. సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు. మనకు కావాల్సింది అల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏది తీసుకోవాలన్నది మనపై ఆధారపడి ఉంటుంది. మట్టితోనే పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో ముందుకు పోతారు. ప్రకృతిని అందరం కలిసి బాధ పెడుతున్నాం, కానీ ప్రకృతి బాధ పెట్టినప్పుడు మాత్రం ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఒక రైతు మాత్రమే. స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది ఏదీ లేదు. విశ్రాంతి అనేది నిజంగా అలసటకు నివారణ కాదు. ఆ అలసట తీర్చుకోవడానికి ప్రకృతియే మంచి మార్గం. ఎవరు అయినా ప్రకృతిని కాపాడకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఉన్నదానిని మాత్రం నాశనం చేయకండి. మనందరికీ లభించిన అపూర్వపరమైన కానుక ఈ విశ్వం. ఈ ప్రకృతి కళ్ళారా దాన్ని చూస్తే ఎన్నో రంగులతో మనసు పులకరిస్తుంది.